అంటే మనం ఈజీగా సెల్ ఫోన్లో ఎందులో అయినా కానీ ఈజీగా మన తెలుగుని చక్కగా టైప్ చేసుకుంటే ఒక ట్రాన్స్లేషన్ వెళ్ళకుండానే మామూలుగానే టైప్ చేసుకుంటా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎక్కువ టైమే పడుతుంది, ఎక్కువ టైం పట్టదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఎంత కష్టమైన పదాల నుంచి ఈజీ పదాల దాకా మీరు రాసేయచ్చు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు వీడియో గేమ్లు వచ్చాయి, ఆటలు వచ్చాయి, సినిమాలు ఉన్నాయి, బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు. ఇలాగ టీవీల్లో గేమ్స్ ఉన్నాయి. ఆ బోర్డు పెట్టుకుని చిన్నపిల్లలు చాలామంది పెద్దవాళ్ళు అన్ని రకాల వాళ్ళు గేమ్స్ పజిల్స్ ప్యాక్ కూడా ఆడుతున్నారు కదా. ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ అన్నీ జరుగుతున్నాయి కదా. ఇన్ని ఉండగా ఇది ఎందుకు మనకి రిపీట్ ఆర్ట్ గేమ్ ఎందుకు? మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్లో చూస్తే ఇన్సూరెన్స్గా నేను కూడా 1000కి పైగా గేమ్స్ ఉన్నాయి. ఓకే, అయినా సరే ఈ రోజుకి కూడా ప్రతి ఏడాది 300 కొత్త గేమ్స్ మార్కెట్లోకి వస్తాయి. ఓకే, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు అంతా దాన్ని అనలైజ్ చేసి రేటింగ్లు ర్యాంకింగ్లు ఇస్తారు. ఇంత గేమిఫికేషన్ ఉంది ఇంగ్లీష్కి. ఏంటి కంటెంట్ గేమ్స్, కేటగిరీ గేమ్స్, సబ్జెక్ట్ గేమ్స్, వీళ్ళు రకరకాల ఎన్నో పుడుతున్నాయి, పుట్టుగా పుడుతున్నాయి. వాటిలోంచి జనాలు నేర్చుకుంటున్నారు, సరదా పడుతున్నారు, ఆడుకుంటున్నారు, మెంటల్ ఇది ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది మనకి తెలుగులో 1, 2 ఏంటి అసలు ఇలాంటి నా ఉద్దేశం ప్రకారం అయితే లిపి.గేమ్ ఫస్ట్ అయితే అవ్వచ్చు. అయితే ఫస్ట్ అనేది మాత్రం నాకు గొప్పని కాదు, కొన్ని 100, 1000 రావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి గేమ్స్ ఇంకా రావాలి, తెలుగులో రావాలి నిత్యం. ఇంకా వస్తుంది. మీరు కాంపిటేటివ్గా భావించట్లేదు? లేదు, అలా రావాలి. అంత వస్తేనే ఇంగ్లీష్కి ఇంత ప్రాచుర్యత వచ్చింది, మనకి కూడా రావాలి. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను, అది మరి వెస్టర్న్ కల్చర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మా అమ్మాయి అయితే అండి అందరూ కూడా గేమ్ నైట్స్ అని చెప్పి ప్రతి నెల వీళ్ళు కలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ పిలుచుకుని ఇళ్ళకి వస్తారు. ఇళ్ళకి వచ్చి వాళ్ళు బోర్డు గేమ్స్ ఆడుకుంటారు. ఆ బోర్డు గేమ్స్ కొత్త బోర్డు గేమ్స్ వస్తూ ఉంటాయి. అదేం పాతవి, అదే మన వైకుంఠపాళి అలాంటి గేమ్స్ కావు. రకరకాల కంటెంట్ ఐడియాలతోటి గేమ్స్ వస్తూ ఉంటాయి. మనకు అలాంటి బోర్డు గేమ్స్ అసలు లేవని చెప్పచ్చు. ఉన్నా 1, 6 అక్కడ ఉన్నా కూడా అక్కడ చాలా పాపులర్ ఏంటంటే ప్రతి నెల బోర్డు గేమ్స్ ఆడడం. అక్కడ ఏమవుతుంది, ఆట ఒక్కటే కాదు, పిల్లలు ఆడుతూ పెద్దవాళ్ళు కూడా పిలుస్తున్నారు. సో అప్పుడు నాకేమనిపించిందంటే ఇప్పుడు మన పిల్లలు, పెద్దవాళ్ళు, తాతలు, అమ్మమ్మలు ఉన్నారు, మధ్యలో ఆఫ్కోర్స్ అమ్మా నాన్న ఉన్నారు. వీళ్ళకి ఒక వారధి కావాలి. పిల్లలకేమో తెలుగు వచ్చు, పెద్దవాళ్ళకేమో తెలుగు రాదు, ఇంగ్లీష్ వచ్చు. పెద్దవాళ్ళు తెలుగు. ఇదే ఆటని ఇది మొబైల్ గేమ్లో ఎలాగా ఉంటుంది, దీన్నే మనం బోర్డు గేమ్ కూడా మలిచి వీళ్ళు తీసుకొస్తాం. ఈ ఏడాది అది కూడా మార్కెట్లోకి వస్తుంది. అదేంటంటే మీరు సరదాగా మీ ఫ్యామిలీతో 4-5 కూర్చుంటారు. మీరు కావాలంటే తెలుగులో ఆడతారు, మీ నాన్నగారు తెలుగు ఎక్స్పర్ట్ లెవెల్లో ఆడతారు, మీ అబ్బాయి ఇంగ్లీష్లో ఆడచ్చు. కానీ మనకు కావాల్సిన ఏంటి, ఒక కమ్యూనిటీ, ఒక మన చిన్నప్పుడు అందరూ కూర్చొని క్యారమ్ బోర్డ్ ఆడుతున్నట్టుగా. అలా మనం ఈ ఆట ద్వారా మన ఫ్యామిలీ టైం, ఒక వారధి, తాతలకి, అమ్మమ్మలకి, పిల్లలకి ఒక వారధిలా తీసుకొస్తే అలా ఉంటుంది. నేను తీసుకొచ్చి దీనికి మళ్ళీ ఒక ఫోకస్ గ్రూప్ రీసెర్చ్ చేసి చూసాం. చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఏంటంటే సడన్గా కనెక్షన్ వచ్చింది. ఓకే, ఏంటి తాత నువ్వు అప్పుడే బ్రహ్మ అయిపోయావు, ఐఎమ్ నాట్ బ్రహ్మ యట్ అని చెప్పి మనవాడు తయారు చేయడం, మాట్లాడడం. తర్వాత మధ్య వయస్కుల వాళ్ళు మానవ సంబంధాలు చాలా పెరుగుతున్నాయి. అదేంటి ఈ పదం పెట్టారు, అసలు ఈ పదం తప్పు కదా అని చేతలేదా, అలా ఈ బోర్డు గేమ్. దానికి బోర్డు గేమ్కి ఏం చేస్తున్నాం అంటే మొబైలు, టెక్నాలజీ అవన్నీ పక్కన పెట్టండి. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు అవర్ రూట్స్. ఓకే, సింపుల్గా బోర్డు గేమ్లో ఈ ఆటో జనరేటెడ్ కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ తీసుకుంటే నోట్బుక్, పెన్సిల్ తీసుకోండి. 5 నిమిషాలు ఏదో టైమర్ ఉంటుంది. ఆ టైమర్లో మీకు తెలిసిన పదాలు మీరు రాయండి. ఎన్ని రాస్తున్నారు అది దానికి పాయింట్స్. అలా గేమిఫికేషన్ కొంచెం వేరేగా ఉంటుంది. కానీ అక్కడ మన టార్గెట్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. అక్కడ మన టార్గెట్ ఒక ఫ్యామిలీని కూర్చోబెట్టి తెలుగులో మాట్లాడిద్దాం. ఓకే, అది మనం ఏదో అందులో పెద్ద వింత అనొచ్చు, కానీ నిజంగా తెలుగు మాటలతో ఆట ఆడుకోవడం, ఫ్యామిలీని కలిపాయి. ఫ్యామిలీ వచ్చేసరికి ఫ్రెండ్స్ వస్తారు తర్వాత. ఓకే, ఇప్పుడు ఒక వీకెండ్ వచ్చిందంటే ఫ్రెండ్స్ని పిలిచి, ఇప్పుడు మేమేం చేస్తాం, వీకెండ్ అది వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, సరదాగా ప్లేయింగ్ కార్డ్స్, క్యారమ్ బోర్డ్స్ లాగా తెలుగులో ఒక ఆట ఆడితే ఎలా ఉంటుంది. ఇది మేము ఇన్సూరెన్స్కి ఒక ఏడాది నుంచి ఫోకస్ గ్రూప్ చేస్తున్నాం. చాలా పార్టీలకి వాటికి ఏమైనా నన్ను పిలిస్తే ఇప్పుడు యూఎస్లో అందరికీ తెలుసు, నేను వెళ్ళానంటే ఏదో ఒక తెలుగులో ఒక ఆట ఉంటుంది. ఆ ఆట ఆడితే చాలా దానికి ఎక్సైట్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇష్టం లేకని కాదు, వెలతి ఉంది, అవి ఎక్కడ లేవు కాబట్టి ఆ వెలతిని మనం తీరుస్తాం. లిపిడ్గా ఉంటే గేమ్ ద్వారా తీసుకొచ్చి మార్కెట్లోకి తీసుకెళ్తాం. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ గేమ్ లిపి.గేమ్ మీరు చాలా ఈజీగా ఏ మొబైల్ ఫోన్లైనా వెళ్ళి టైప్ చేసి మీ బ్రౌజర్లో, క్రోమ్లో కానీ ఎక్కడైనా సరే టైప్ చేసేస్తే మీకు వస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేసుకుంటారు. ఏం పేమెంట్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఆడుకోవచ్చు. ఓకే, తర్వాత భారతం కూడా అలాగే వస్తుంది మేము పెట్టినప్పుడు. వీటినే కావాలంటే కొంతమంది యాప్ కింద డౌన్లోడ్ చేసుకుంటాం, యాప్స్ చేసుకుంటాం అంటే యాప్ల కింద కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ కూడా క్రియేట్ చేశారు, యాప్ కూడా తయారవుతుందండి. యాప్ కంప్లీట్ అవుతుంది. మహాభారతాన్ని కంప్లీట్ అయ్యాక రిలీజ్ చేస్తాం, యాప్ రిలీజ్ చేస్తాం.
ఈ లోపుగా బ్రౌజర్ వర్షన్ ఆల్రెడీ ఉంది మార్కెట్లో, వెళ్ళొచ్చు. దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్నాయి ఫస్ట్ 4 గేమ్స్. చాలా థెరప్యూటిక్ వాల్యూ అది. సో అది అప్పుడే చాలామంది పార్టీల్లోనూ వాటిల్లోనూ, నేను ఏ పార్టీకి వెళ్ళినా ఇందాక చెప్పినట్టు ఒక 5 నిమిషాల సెగ్మెంట్, ఎక్కువ అక్కర్లేదు, ఒక 10 నిమిషాలు దాడితే అప్పుడు వాళ్ళకి మజా తెలుస్తుంది. ఏంటి తెలుగులో ఇంత ఇంట్రెస్ట్గా ఉంది ఏంటి, దిగితే కానీ తెలియదు. అదే అనుభవించాలి. అది అనుభవించడానికి చిన్న ట్రిక్. అనుభవించి దానికి ఎడిక్ట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్లీ ఎడిక్ట్ అవుతారు. అందుకే మరి ఇన్ని కోట్ల మంది ఇంగ్లీష్లో ఎందుకు ఆడుతున్నారు, వాళ్ళకి ఏదో విలువ లేకపోతే. అదే ఒక మత్తు, ఒక ఆనందం పొందుతున్నారు. కరెక్ట్. ఆ మత్తు మన తెలుగులోంచి మన తెలుగు ప్రజలకి ప్రపంచం అంతా రప్పించాలి అనేది వాళ్ళనేది మీ ఉద్దేశం.